నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గంట గంటకు ఉధృతి పెరుగుతోంది. ఎగువన మహారాష్ట్ర నుంచి వస్తున్న వరద నీటితో ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ప్రజలు గోదావరి వైపు వెళ్లకుండా అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తుల పుణ్య స్నానాలకు అనుమతి నిరాకరించారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి వరద పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. గోదావరి సమీప ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఐ న్యూస్ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. లెఫ్ట్ సైడ్ లో కూడా బాసర, నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. సో గంట గంటకు కూడా ఆ ఉధృతి పెరుగుతోంది. ఎగువన మహారాష్ట్ర నుంచి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో కూడా ఇక్కడ ప్రమాదకర స్థాయిలో మనం చూస్తున్నాం నీరు ప్రవహిస్తోంది. రైట్ సైడ్ మనం చూస్తుంటే మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల పుష్కర్ ఘాట్ వద్ద కూడా అదే పరిస్థితి నెలకొని ఉంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే అధికారులు ఆ ఫ్లోని ఇంకా తగ్గించడం కోసం అక్కడ గేట్లను నీటిని కూడా విడుదల చేశారు. గోదావరి సమీప ప్రాంతాల ప్రజలను ఇప్పటికే అక్కడ అధికారులు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గంట గంటకు కూడా ఉధృతి పెరుగుతోంది. ఎగువన మహారాష్ట్ర నుంచి కురిసిన ఈ వర్షాల నేపథ్యంలో కూడా గోదావరి నది ఉగ్రరూపం దాల్స్తోంది. మనం లెఫ్ట్ సైడ్ ఉన్న బాక్స్ లో మనం చూస్తున్నాం. సో ఇప్పటికే అక్కడ ప్రమాదకర స్థాయిలో కూడా గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. సో దిగువన ఉన్న ప్రాంతాలకు ఇప్పటికే ప్రజలకు అక్కడ అధికారులు అలర్ట్ చేస్తూ ఉన్నారు. రైట్ ఇటువైపు రైట్ సైడ్ లో చూస్తున్న వేలాల పుష్కర్ ఘాట్ దగ్గర కూడా అదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. సో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో అక్కడ అధికారులు గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. రైట్ మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఎగువన మహారాష్ట్ర కురుస్తున్న వర్షాలతో అయితే బాసర గోదావరి తీరం అయితే ఉగ్ర రూపంతో అయితే ప్రవహిస్తోంది. దాదాపుగా బాసర గోదావరి వద్ద అంతకంతకు గంట గంటకు ఇటు గోదావరి నీటి మట్టం పెరుగుతూ ఉండడంతో అయితే స్థానిక బాసర గ్రామ ప్రజలతో పాటు స్థానిక గోదావరి తీర ప్రాంత ప్రజలైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే పుష్కర ఘాట్లను తాకుతూ ఇటు గోదావరి ప్రవహిస్తుండగా ఇటు గోదావరి బ్యాక్ వాటర్ తోటి కూడా ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారి కూడా పూర్తిగా వరద నీరుతో అయితే నిండిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా పూర్తి స్థాయిలో భారీగా వరద నీరు రావడంతో వేల ఎకరాల్లోనైతే రైతులైతే పంటలు నష్టపోయిన సందర్భాలు అయితే ఉన్నాయి. మరోవైపు ఉదయం నుంచి కూడా గంట గంటకు ఇటు వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలోనైతే ఇటు రైతులతో పాటు గోదావరి తీర ప్రాంత ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఇటు మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 5 లక్షల క్యూసెక్కుల మేర వరద నీరు వస్తున్న నేపథ్యంలో ఇన్ఫ్లోగా వస్తున్న నేపథ్యంలోనైతే ప్రాజెక్టుకు సంబంధించిన 40 గేట్లను అయితే ఎత్తి దిగువన గోదావరిలోకి 5,64,000 క్యూసెక్ల వరద నీటిని అయితే ఇటు ఇరిగేషన్ అధికారులు అయితే కిందికి వదిలారు. మంచిర్యాల జిల్లాను మంచిర్యాల నియోజకవర్గాన్ని మొదలుకొని ఇటు చెన్నూరు నియోజకవర్గం వరకు ఉన్నటువంటి గోదావరి తీరం అయితే పూర్తి స్థాయిలోనైతే వరద ప్రభావంతో తడితే కిందికి ఉరకలేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జైపూర్ మండలంలోని వేలాల వద్ద కూడా పూర్తి స్థాయిలో పుష్కర ఘాట్లను తాకుతూ వరద ప్రవాహం అయితే కొనసాగుతోంది. దాదాపుగా ఇటు గోదావరి తీరము ఇటు బాసర నుంచి మొదలుకొని
చెన్నూరు నియోజకవర్గంలో ఉన్న గోదావరి తీరం వరకు అయితే పూర్తి స్థాయిలో అయితే వరద ప్రవాహంతో అయితే పొంగి పొలుతున్న నేపథ్యంలో ఇటు లోతట్టు ప్రాంత ప్రజలతో పాటు సమీప గ్రామాల ప్రజలను అలర్ట్ అయితే చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా 1000 ఎకరాలలోనైతే పంటలైతే పూర్తి స్థాయిలో నీట మునిగిన పరిస్థితులు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.